హాయ్ అండి, ఈరోజు నెత్తలు ఎగురు ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. దీనికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ తెలుసుకుందాం. ఓకేనా? వెల్కమ్ టు కోమల SRS. నా వీడియో ఎవరైనా కొత్తగా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ కొట్టడం మర్చిపోకండి. నా నోటిఫికేషన్స్ అనేవి మీ వరకు వస్తాయి. చూడండి, ఆయిల్ ముందుగా బండిలో వేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిర్చి తరుక్కొని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొంచెం బాగా ఫ్రై అవ్వాలండి. కొంచెం రోస్ట్గా ఫ్రై అయ్యాక దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది కూడాను ఫ్రై చేసుకోవాలి, బాగా పచ్చివాసన బాగా పోవాలన్నమాట. పోయాక దీంట్లో మనం టమాటా అయితే మిక్సీ చేసి పెట్టి ముందుగానే పెట్టి ఉంచుకున్నాను. మిక్సీ చేసిన టమాటాని దీంట్లో వేసుకోవాలి. వేసుకొని అది కూడా పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేయాలన్నమాట, లేదంటే పచ్చి వాసన అనేది వస్తుంది. ఇంకా దీంట్లో అయితే చింతపండు పులుపు ఏమేయం, అందుకనే ఎగురు. చింతపండు పులుపు నెత్తలకి బాగోదండి. బాగా అంటే నెత్తలు చిన్నవి కదా, దీనికి టమాటా గ్రేవీ ఒకటే సరిపోతుంది. దీనికి ఇంకా పులుపు ఎక్స్ట్రా అవసరం లేదు, దీంతోనే సరిపోతుంది అన్నమాట. ఇప్పుడు ఇందులోంచి మనం ఫ్రై చేయండి. ఇందులో ఇప్పుడు మనం కొంచెం పసుపు వేసుకుందాం. ఇది ఫ్రై అవుతున్నప్పుడే అదే పచ్చివాసన పోయినప్పుడు పసుపు కూడా స్మెల్ గట్రా పోవాలి కాబట్టి పసుపు, ఇంకా 2 స్పూన్ ధనియాల పొడి వేసుకుందాం. బాగుంటుంది, గ్రేవీ లాగా మంచి గ్రేవీ వస్తుంది అనమాట. అది 2 స్పూన్స్ వేసుకుందాం. దీని తర్వాత కొంచెం కారం అండ్ కల్లుప్పు స్టార్టింగ్లోనే వేసాను, అది స్కిప్ అయిపోయినట్టుంది వీడియో. కల్లుప్పు కూడా దీనికి తగినంత వేసాను. సాల్ట్ కన్నా కల్లుప్పు బాగుంటుంది. అది కూడా వేసుకొని మిక్స్ చేసుకొని బాగా ఇంకొంచెం దగ్గర అయ్యేటట్టు మరిగించుకోవాలి. దీని తర్వాత వాటర్ వేసుకోవడమే. వాటర్ వేసుకున్న తర్వాత ఇంకొంచెం సేపు మరిగించుకుందాం. ఇప్పుడు దీంట్లో ఇది కొంచెం మరిగింది కదండి, కొంచెం మరిగింది కాబట్టి ఇందులో నెత్తలు వేసుకుందాం. నేను నెత్తలు పసుపు వేసి కడిగేసి పెట్టి ఉంచాను. ఇది ఇందులో వేసుకొని కాసేపు ఉడకనిద్దాం. ఇది కలిపేటప్పుడు కొంచెం సున్నితంగా కలపాలండి, నెత్తలు బేగా ఇరిగిపోతే. ఇందులో ఇప్పుడు మనం కొత్తిమీర వేసుకుందాం, పైన మంచి ఫ్లేవర్ వస్తుంది. కొత్తిమీర వేసుకొని ఇంకొంచెం సేపు ఉడికించుకుందాం. ఉడికించుకున్న తర్వాత వేడి వేడి రైస్తో తింటే అబ్బా సూపర్గా ఉంటుందండి. టేస్ట్ మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది. చూసారు కదండి, ఇలా ఉంటుంది. ఉడికిన తర్వాత మొత్తంగా ఇంత దగ్గరగా ఇంకా గ్రేవీ కావాలన్నా ఇంకొంచెం డ్రై చేసుకోవచ్చు, బట్ ఈ గ్రేవీ సరిపోతుంది. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి.